హోంమంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారిపై మాజీ మంత్రి అమర్నాథ్ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం అంటున్న ఫిరంగిపురం మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ షేక్ జానీ బేగం గారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించి ప్రజల భయోందోళన మధ్య జీవించారు. మహిళలపై దాడులు, రాజకీయ ప్రత్యర్థులపై అక్రమ కేసులు, సోషల్ మీడియా కార్యకర్తల వేధింపులు రోజువారీ ఘటనలుగా మారాయి. అలాంటి పరిస్థితులను సృష్టించిన వైసీపీ నాయకులు నేడు హోంమంత్రి అనిత గారిపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉంది అని జానీ బేగం గారు అన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం చట్ట పరిపాలనను బలోపేతం చేస్తూ నేరాలకు పాల్పడిన వారిపై రాజకీయాలకు అతీతంగా చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో చట్టం తన పని తాను చేసుకుంటుంటే వైసీపీ నేతలు దానిని రాజకీయ కక్ష సాధింపుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అమర్నాథ్ గారు ముందుగా తమ పార్టీ హయాంలో జరిగిన అరాచకాలు, అక్రమ అరెస్టులు, ప్రతిపక్ష నేతలపై పెట్టిన తప్పుడు కేసుల గురించి ప్రజలకు సమాధానం చెప్పాలి. హోంమంత్రి అనిత గారు రాష్ట్ర ప్రజల భద్రత కోసం సమర్థవంతంగా పనిచేస్తుంటే ఆమెపై వ్యక్తిగత విమర్శలు చేయడం వైసీపీ నాయకుల రాజకీయ దివాలా కోరుతనానికి నిదర్శనం అని ఫిరంగిపురం మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ షేక్ జానీ బేగం గారు అన్నారు. వైసీపీకి చట్టం అమలైతే కక్ష సాధింపు కనిపిస్తుంది, ప్రజలకు మాత్రం న్యాయం కనిపిస్తుంది. 5 ఏళ్ల అధికారాన్ని అణచివేతకు వాడుకున్న వారు ఇప్పుడు చట్టం ముందు నిలబడవలసి వస్తే బాధపడడం సహజమే. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. వైసీపీ నేతలు అసత్య ఆరోపణలు మానుకొని తమ పాలనలో చేసిన తప్పులకు సమాధానం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఫిరంగిపురం మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ షేక్ జానీ బేగం గారు హెచ్చరించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి.